హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కీ వ్లాగ్స్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే శంకర్పల్లిలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంకి అయితే వచ్చాం. ఈ ఆలయం శబరిమలలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. సో ఈ ఆలయానికి రావాలి అంటే గచ్చిబౌలి నుండి దాదాపు ఒక 30 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే శంకర్పల్లి అనే విలేజ్ వస్తుంది. ఆ శంకర్పల్లి విలేజ్ లోనే మీకు అయ్యప్ప స్వామి అయితే కనిపిస్తుందన్నమాట. సో చాలా మందికి శబరిమల వెళ్ళాలనే కోరిక ఉంటుంది. అంత దూరం వెళ్ళి చూడడానికి చాలా మందికి వీలుండదు కదా. సో మనకి దగ్గరలో శబరిమలలో ఉన్నట్టు ఈ టెంపుల్ అయితే అందరికీ దగ్గరలో ఉంది. అంతేకాదు ఈ టెంపుల్లోకి గర్ల్స్ కూడా రావచ్చు, హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకొని టెంపుల్ కూడా చూడవచ్చు. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో అయితే చూద్దాము. ఈ ఆలయం చుట్టూ చూస్తే చాలా పెద్దగా, ఇంకా ఎంతమంది భక్తులు వచ్చినా సరిపోయేంత ప్లేస్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ ఈ ఆలయంలో డిజైన్ అయితే చూడండి ఒకసారి. అక్కడ శబరిమలలో ఎలా అయితే ఉంటుందో దాని కలర్తో పాటు ఎగ్జాక్ట్లీ సేమ్ అలానే ఇక్కడ మన హైదరాబాద్లో అయితే ఉంది. చూడండి ఒకసారి. ఇలాంటి ఒక ఆలయం ఉందని ఎక్కడో కొంతమందికే తెలుసు, చాలా మందికి అయితే తెలియదు. సో నేను మీకోసం అయితే ఈ టెంపుల్ వీడియో తీస్తున్నా అందరికీ తెలియడానికి. ఇక్కడ చూస్తే మనకి శ్రీ కడుత్తన్ స్వామి వారి ఆలయం అయితే ఉంది. ఈ కడుత్తన్ స్వామి అయ్యప్పకి రైట్ సైడ్లో ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్నవి కదా మొత్తం 18 మెట్లు అయితే ఉంటాయి. శబరిమలలో కూడా అయ్యప్పని దర్శనం చేసుకోవడానికి 18 కొండలు దాటాలి. సో ఇక్కడైతే అయ్యప్ప మాల ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకే ఈ మెట్లు ఎక్కే ఛాన్స్ అయితే ఉంటుంది. అటు సైడ్ ఉన్నట్టుగానే ఇటు సైడ్ కూడా శ్రీ కరుత్తన్ అయితే ఉన్నారు. వీళ్ళైతే లెఫ్ట్ సైడ్లో ఉంటారు. ఒకసారి ఇక్కడ చూడండి, ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది చూసారా, దాని మీద స్వామియే శరణమయ్యప్ప అని రాసి ఉంది కదా. ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, మెట్ల ద్వారానే మనం ఇప్పుడు పైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు మనం పైకి అయితే వచ్చాము. పైన చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. టెంపుల్ మొత్తం చూడండి. నేను ఈవినింగ్ టైంలో వచ్చా, పబ్లిక్ అయితే అంత లేరు, చాలా పీస్ఫుల్గా ఉంది. సరౌండింగ్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ గోపురం అయితే హ్యాష్టీస్గా శబరిమలలో ఉన్నట్టే కట్టినారంట. శబరిమలలో ఎలా అయితే ఉందో టెంపుల్ సేమ్ హ్యాష్టీస్గా ఇక్కడ మనకి కట్టి చూపిస్తున్నారు. టెంపుల్ అయితే ప్రతి ఒక్కరూ చూడవలసిన టెంపుల్. ఈ టెంపుల్ అయితే స్వామి మాల వేసుకున్న వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా టెంపుల్ అయితే కట్టినారంట. చాలా అంటే చాలా బాగుంది. మనం ఈ టెంపుల్లోకి వస్తే ప్రశాంతంగా ఉంటుంది, వెళ్ళాలనిపించదు, అంత బాగుంటుంది. ఎవరైతే శబరిమల వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్కి వచ్చి చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇంకా ఇక్కడ మనకి శ్రీ మల్లికా పురుషోత్తమ ఆలయం కూడా ఉంది. ఇంకా ఇక్కడ మనకి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉంది. పైన చూడండి స్నేక్స్ ఎలా ఉన్నాయో. దానితో పాటు మనకి ఇక్కడ శ్రీ నాగదేవత ఆలయం కూడా ఉన్నది. దానితో పాటు శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నది. సరే టెంపుల్ మొత్తం చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. ఎవరైనా హైదరాబాద్లో ఉంటూ ఇంత మంచి టెంపుల్ మిస్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇంకా టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 6:30 to 11:30, ఈవినింగ్ 5 to 8. అలాగే ప్రతి బుధవారం మార్నింగ్ 10 to 12 వరకు అన్నప్రసాదం కూడా ఉంటుంది. ఎవరికైనా టెంపుల్ అడ్రస్ కావాలి అంటే కామెంట్స్లో చెప్పండి, వాళ్ళకి నేను షేర్ చేస్తా. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతుండండి.